వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిన్ అనేది ఏ నగరంలో కలదు? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 బెంగళూరు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 హైదరాబాద్. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏకబంధకాలు ఉండే కొవ్వు ఆమ్లాలను గుర్తించండి. ఆప్షన్ 1 సంతృప్తిపాటి ఆమ్లాలు, ఆప్షన్ 2 అసంతృప్తి పాటి ఆమ్లాలు, ఆప్షన్ 3 ఆవశ్యక పాటి ఆమ్లాలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 సంతృప్తి పాటి ఆమ్లాలు. మరో ప్రశ్న, సాధారణంగా దేహ అభివృద్ధి కొరకు అవసరమైన విటమిన్స్ ఎన్నో గుర్తించండి. ఆప్షన్ 1 10 విటమిన్లు, ఆప్షన్ 2 11 విటమిన్లు, ఆప్షన్ 3 12 విటమిన్లు, ఆప్షన్ 4 13 విటమిన్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 13 విటమిన్లు. మరో ప్రశ్న, మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు వీటి యొక్క నిష్పత్తి ఎంత ఉండాలి? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 3:2:1, ఆప్షన్ 2 4:2:1, ఆప్షన్ 3 4:1:1, ఆప్షన్ 4 1:1:2. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 4:1:1. మరో ప్రశ్న, ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజున నిర్వహించుకుంటాం లేదా జరుపుకుంటాం? ఆప్షన్ 1 సెప్టెంబర్ 16, ఆప్షన్ 2 అక్టోబర్ 16, ఆప్షన్ 3 సెప్టెంబర్ 18, ఆప్షన్ 4 అక్టోబర్ 18. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 అక్టోబర్ 16. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ, మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.